Hi, hello, respected would-be government teachers. Andariki namaste. Welcome to my channel PR Exams Adda. In this session, we are going to know about subject-verb agreement, one of the major and important topic for our examination. ఈ టాపిక్ తెలియకుండా ఈ టాపిక్ గురించి అవగాహన పొందకుండా if you learn some other topics or other topics, you can't gain good marks and we can't choose exact answer in the examination hall. Why? Because we have to know clear concept of the subject and verb, the agreement. Okay, before going to detail analysis, it's my humble request to one and all the aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant, right? ఎందుకంటే చక్ర వ్యూహంలో మనం తీసుకొస్తున్నటువంటి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క మార్నింగ్ సెషన్ ఒక వీడియో, కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియో, ఈవినింగ్ సెక్షన్ ఈ కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది, రైట్? మరి వాటి గురించి ఎంత డీటెయిల్ డెప్త్గా ఒకసారి ఊహించండి. ఎన్నో రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ మనం ఎలా క్వాలిఫై అవ్వాలి అనే దృక్పథంలో ఎవరైనా ఒక ఎజెండాతో తీసుకొచ్చారంటే అది పిఆర్ అకాడమీ మాత్రమే, పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా మాత్రమే, రైట్? సో మన ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ని, ఆస్పిరెంట్ని ఎలా అయినా మార్క్స్ రావాలి, ఎలా అయినా వాళ్ళు క్వాలిఫై అవ్వాలి, వాళ్ళ ఒక అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలి. సో దానికోసం ఒక గొప్ప ఎజెండాతో, అంటే ఈ ఎజెండా ఈ చక్రవ్యూహం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఒక టాపిక్ కన్సర్న్ టాపిక్ చదువుతున్నారు, చదివిన టాపిక్ నుండి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి వాటి గురించి మనం గత వీడియోలో చాలాసార్లు సందర్భాలు మాట్లాడొచ్చాం. సో ఇప్పుడు కంటెంట్లో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాటి గురించి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, వన్స్ అగైన్ ఇట్స్ మై రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీలైతే నలుగురు షేర్ చేయండి. పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి, ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్న వారికి వీరికి 99 రూపీస్కి నేను కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాను. ఈ కంప్లీట్ కోర్స్ లేట్ వస్తుంది, లేటెస్ట్ డిజిటల్ క్లాస్, ఫ్రీ మెటీరియల్ 30,000 బిట్. ఈ 30,000 బిట్తో ఇప్పుడు మోడల్ పేపర్ కూడా అందిస్తున్నాను. ఇంకేం కావాలి చెప్పండి, ఈ మోడల్ పేపర్ కూడా అందిస్తున్నాను. సో ప్రతిదీ కంప్లీట్గా ఒక స్టూడెంట్కి ఏం కావాలి ఎగ్జామ్ పర్పస్లో అన్నీ నేను అందించాను. సో రైట్, సో అందుచేత మనస్ఫూర్తిగా కోరుకున్న 99 రూపీసే కాబట్టి వీలైతే ఇమీడియట్లీ పర్చేజ్ చేసుకోండి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? మన కన్సర్న్ టాపిక్లు ఏంటమ్మా ఈరోజు? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో దిస్ ఇదా అయితే దీంట్లో బేసిక్ చాలా చెప్పాలి, బట్ నేను బేసిక్ కాకుండా డైరెక్ట్ కాన్సెప్ట్కి వచ్చేస్తున్నాను. సో అగ్రిమెంట్ అని అంటారు, దేని మధ్య అగ్రిమెంట్ జరగాలి, దేని మధ్య అగ్రిమెంట్ జరగాలి. అగ్రిమెంట్ ఎవరికి జరగాలి అంటే ఒక సబ్జెక్టుకి మరియు ఒక వర్బ్కి మధ్య అగ్రిమెంట్ జరగాలి. ఈ సబ్జెక్ట్కి వర్బ్కి మధ్య ఏ విషయాల్లో అగ్రిమెంట్ జరగాలి అంటే హెల్పింగ్ వర్బ్కి అగ్రిమెంట్ జరగాలి, రైట్? సో ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, మధ్య ఏమొస్తుంది అంటే హెల్పింగ్ వర్బ్ కదా. ఈ సబ్జెక్టివ్ వర్బ్కి మధ్యన వచ్చినటువంటి ఇది ఏంటంటే హెల్పింగ్ వర్బ్. సో ఈ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ది వర్బ్ కదా, హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ది వర్బ్. అందుకోసమే సబ్జెక్టివ్ వర్బ్ మధ్య హెల్పింగ్ వర్బ్కి అగ్రిమెంట్ జరగాలి, సబ్జెక్టివ్ వర్బ్కి మధ్య అగ్రిమెంట్ జరగాలి. దానినే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు, రైట్? ఏంటి సార్ ఈ అగ్రిమెంట్ అంటే, ఇఫ్ ది సబ్జెక్ట్ ఈజ్ ఎ సింగులర్ కదండి, ఇఫ్ ది సబ్జెక్ట్ ఈజ్ ఎ సింగులర్ ద వర్బ్ షుడ్ బి ఏ సింగులర్, ద వర్బ్ షుడ్ బి ఏ సింగులర్. ఇది సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, అందుకోసం హెల్పింగ్ వర్బ్ కూడా నేను చెప్పడం జరిగింది. ఇఫ్ ది సబ్జెక్ట్ ఈజ్ ఎ ప్లూరల్, ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్ అవ్వాలి. మరి సబ్జెక్ట్ సింగులర్ అంటే ఏంటి సార్? సబ్జెక్ట్ సింగులర్ అంటే హీ, సీ, ఇట్ అనేది సింగులర్ వర్బ్, సింగులర్ సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా. మరి సింగులర్ ప్లూరల్ అంటే వి, యూ అండ్ దే. ఇవి ఎప్పటికి కూడా అంటే ఎవర్ గ్రీన్, ఫర్ ఎవర్ ఇది ఎప్పటికి కూడా ఎలాగ ఉంటుంది, దీంట్లో మార్పు రాదు. ఇది ఎప్పటికీ ప్లూరలే, అది ఎప్పటికీ సింగులర్. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం సబ్జెక్ట్ సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్. అయితే ఇవి ప్రొనౌన్ రూపంలో ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేసాం. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే కొన్ని నౌన్ రూపంలో వస్తాయి,
కొన్ని నౌన్ రూపంలో వస్తాయి, కొన్ని ఏమో ప్రొనౌన్ రూపంలో వస్తాయి. సో ఈ సింగులర్ ప్లూరల్ అనేది నౌన్ రూపంలో సింగులర్ వచ్చినవి ఐడెంటిఫై చేయాలి, అండ్ నౌన్ రూపంలో ప్లూరల్ రూపంలో వచ్చినవి నౌన్లో సింగులర్ని ఐడెంటిఫై చేయాలి, నౌన్లో ప్లూరల్ని ఐడెంటిఫై చేయాలి. చూడండి, నౌన్లో వచ్చినటువంటి సింగులర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయగలగాలి, నౌన్లో వచ్చినటువంటి ప్లూరల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. అలాగే ప్రొనౌన్లో అయితే మనం హీ సీట్ వరకు మనం ఐడెంటిఫై చేసాం, ఇంకా చాలా ఉన్నాయి. ఆ చాలా ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను ఇప్పుడు ఏంటన్నాను చూడండి, వి, యూ, దే, అలాగే హీ, షీ, ఇట్ అను. ఇప్పుడు వీటికి ఎల్లప్పుడూ ఒక హెల్పింగ్ వర్బ్స్ ఫాలో అవుతుంది. ఏంటమ్మా, ఈజ్ కానీ, ప్రజెంట్లో ఈజ్, పాస్ట్లో వాజ్. ఓకే, ఇవి ఎప్పుడు కూడా ఈ హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు వస్తుంది. అలాగే హ్యాజ్, అలాగే డూ ఫామ్ తీసుకుంటే డస్. మరి వీటి దగ్గర హెల్పింగ్ వర్బ్స్ ఏంటి వస్తుందమ్మా, ఆర్ వస్తుంది, వర్ వస్తుంది, అలాగే హ్యావ్ వస్తుంది, అలాగే హ్యావ్ వచ్చిన తర్వాత డూ వస్తుంది. ఇవి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్, ఇవి సింగులర్ హెల్పింగ్ వర్బ్స్. రిమైన్ హెల్పింగ్ వర్బ్స్ దగ్గర రిమైన్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ కానివ్వండి, విల్ హ్యావ్ కానివ్వండి, విల్ కానివ్వండి, విల్ హ్యావ్ కానివ్వండి, ఏదైనా రిమైన్ 24 హెల్పింగ్ వర్బ్స్లో బాగా గమనించండి. ఇక్కడ మనం ఎన్ని ఉపయోగించాం, 1 2 3 4 5 6 7 8 కదమ్మా. అయితే ఏం కూడా మనం ఏం తీసుకుంటామో ఏం కూడా తీసుకుంటాం. ఇక్కడ ఏం కూడా సింగులరే కాబట్టి ఇక్కడ మనం టోటల్ 24 హెల్పింగ్ వర్బ్స్లో ఈ 24 హెల్పింగ్ వర్బ్స్లో 9 హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే సింగులర్ హెల్పింగ్ వర్బ్, సింగులర్ ప్లూరల్ని చూడాలి. రిమైన్ ఎక్కడ కూడా సింగులర్ ప్లూరల్తో పని లేదు. సబ్జెక్ట్ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా మనం గమనించాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క దగ్గర గమనించాలి. ఈ 9 అంటే ఇప్పుడు మిగిలినటువంటి హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిగిలినవి ఏంటమ్మా, హ్యాడ్ కానివ్వండి, విల్ కానివ్వండి, సల్ కానివ్వండి, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. ఓకే, హ్యాడ్ బిన్, అలాగే హ్యావ్ బిన్, విల్ హ్యావ్ బిన్, విల్ హ్యావ్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే వస్తున్నాయో మిగిలిన హెల్పింగ్ వర్బ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా చెప్పాం చూడండి, బీ ఫార్మ్స్లో ఏమ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీ, బీన్, బీయింగ్. ఇప్పుడు బీ, బీన్, బీయింగ్తో సంబంధం లేదు సింగులర్ ప్లూరల్. ఏమ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్తో మనం ఎక్కడ రాయాలి రాసాం. డూ ఫామ్లో డూ, డిడ్, డస్, డూ, డస్ని ఉపయోగించాం. డిడ్ సింగులర్ ప్లూరల్తో సంబంధమే లేదు. హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. సో హ్యావ్, హ్యాజ్ అని రాసాం, హ్యాజ్ అని సింగులర్, హ్యావ్ అంటే ప్లూరల్. ఇక హ్యాడ్, హ్యావింగ్ అంటే సింగులర్ ప్లూరల్తో సంబంధమే లేదు. మోడల్స్ అస్సలు సంబంధమే లేదు. వీళ్ళు, వుడ్, సల్, సుడ్డు, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. ఇవి అసలు సింగులర్ ప్లూరల్తో సంబంధమే లేదు. ఏ సబ్జెక్ట్ సింగులర్ ఉందా ప్లూరల్ ఎందుకు కాదు. సో ఏదైనా రాసుకోవచ్చు, ఏ హెల్పింగ్ వర్బ్ అయినా. కాబట్టి ఇది అయితే ఇక్కడ గమనించాల్సింది ఇది హెల్పింగ్ వర్బ్ గురించి. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది మీకు మనకు అవగాహన వచ్చింది హెల్పింగ్ వర్బ్ని ఎలా మనం యూటిలైజ్ చేయాలి. మరి వర్బ్ ఫార్మ్స్ని ఎలా యూటిలైజ్ చేయాలి. వర్బ్ని కొన్ని సందర్భాలు చూడండి, ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉండేటప్పుడు మాత్రమే మనం థర్డ్ పర్సన్ ఉండేటప్పుడు సింగులర్ని ఉపయోగిస్తున్నాం. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉండేటప్పుడు మాత్రమే ఫస్ట్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి సింగులర్ ప్లూరల్ ఉపయోగిస్తున్నాం. ఇది గుర్తుంచుకోండి. అంటే థర్డ్ పర్సన్ లేటమ్మా హీ, సీ, ఇట్ వచ్చేటప్పుడు హీ, సీట్ వచ్చేటప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ జోడించి రాస్తున్నాం ప్లూరల్. అవి లేకపోతే ప్లూరల్ అయిపోతుంది, అవి ఉంటేనే సింగులర్ అవుతుంది. సో నేను గతంలో చాలా సందర్భంలో క్లాసులో మీకు చెప్పడం జరిగింది. ఏంటి సార్ అంటే చాలా క్లియర్గా చెప్పాను. ఏంటి సార్ క్లియర్గా చెప్పారు అంటే ఒక్కసారి రీకాల్ చేయండి. ఏదైనా ఒక నౌన్కి కానీ మనం ఎస్ జోడిస్తే, లేదా ఐఎస్ జోడిస్తే, లేదా ఈఎస్ జోడిస్తే, లేదా విఎస్ జోడిస్తే అది ఏమవుతుందంటే ప్లూరల్ అవుతుంది. ఏమవుతుందమ్మా, ప్లూరల్ అవుతుంది. అదే వర్బ్కి కానీ ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ, విఎస్ కానీ యాడ్ చేస్తే అవి సింగులర్ అవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ ఒక్క క్రైటీరియాలో మనం గుర్తుంచుకుంటే చాలు. సో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్ సింగులర్ అండి ప్లూరల్ అండి మీకు అవగాహన వచ్చింది. అయితే ఇక్కడ ఈ అవగాహనతో మనం ఎగ్జామ్కి వెళ్ళిపోతుంది సరిపోతుంది అంటే ఇది ఇంకా చాలదు. ఏంటి ఇప్పుడు అసలైనటువంటి అవగాహన మీకు ఏంటంటే క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. అవగాహన ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి నౌన్ గురించి మనం చెబితే ఏదైనా ఒక నౌన్ని చూస్తే అది సింగులరా ప్లూరల్ అని ఐడెంటిఫై చెయ్యాలి.
అలాగే ప్రొనౌన్ని చూసిన వెంటనే మనం అది సింగులరా ప్లూరల్ అని ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే ఈ ఐడెంటిఫికేషన్ మనం చేయగలుగుతామో ఐడెంటిఫికేషన్ చేయగలుగుతామో సో అప్పుడు మనకి దీనిపైన కంప్లీట్ అవగాహన వస్తుంది. ఈ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అది సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ ప్లూరల్ ఎలా కావాలో చెప్పాను, ఎస్ లేకపోతే ప్లూరల్ ఎస్ ఉంటే సింగులర్ అని చెప్పాను. రైట్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే కొన్ని నౌన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనం సింగులర్ ప్లూరల్ క్లాస్కి వెళ్ళాలి. సింగులర్ ప్లూరల్లో 15 రూల్స్తో పాటు చెప్పాను. అందుకోసం బేసిక్ క్లాస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పాను. ఖచ్చితంగా ఒకవేళ సింగులర్ ప్లూరల్ క్లాస్ చూడకపోతే చూడండి ఒకసారి. 1 అవర్ స్పెండ్ చేసి 40 మినిట్స్ 30 మినిట్స్ స్పెండ్ చేసి చూడండి. 1 అవర్ అవసరం 30 మినిట్స్ చూస్తే చాలా అద్భుతంగా చెప్పాను. సో కొన్ని పదాలు ఉన్నాయి, ఇట్ ఈస్ ఆల్వేజ్ ప్లూరల్. కొన్ని పదాలు ఉన్నాయి ఆల్వేజ్ ప్లూరల్ పదాలు మనం చూద్దామా. ఆల్వేజ్ ప్లూరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేజ్ ప్లూరల్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు చూడండి పీపుల్ అనే వర్డ్ ఉంది. ఈ పీపుల్ ఎప్పుడైనా సింగులర్గా మారిపోతుందా? లేదు కదా. లేదా చూడండి మీజల్స్. సో మీజల్స్ అనే వర్డ్ రాస్తాను, మీజల్స్. ఇది ఏమవుతుంది చూసిన వెంటనే నౌనే, కానీ ఇది ఆల్వేజ్ ప్లూరలా? ఆల్వేజ్ సింగులర్. డిసీజ్ నేమ్ ఇలా దీంట్లో ఆల్వేజ్ సింగులర్ ఆల్వేజ్ ప్లూరల్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకే, సో కొన్ని పదాలు ఇప్పుడు పోలీస్ అనే వర్డ్ ఉంది. పోలీస్ అనే వర్డ్ ఇది ఎప్పటికీ కూడా ప్లూరలే. చూడడానికి ఏమో సింగులర్ రూపంలో ఉంటుంది, ఎప్పటికీ కూడా ప్లూరలే. సో నేను ఇక్కడ చెప్పినటువంటి నేమ్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ నేమ్ ఆఫ్ డిసీజ్ కానీ నేమ్ ఆఫ్ స్పోర్ట్స్ గేమ్స్ ఏవైతే చెప్పానో అది ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. ప్లస్ నేను చెప్పినటువంటి 6వ నంబర్ 7వ నంబర్ నుంచి సింగులర్ ప్లూరల్ నుంచి 15 నంబర్ వరకు చెప్పాను కదమ్మా. సో 7 నుంచి 14 మోడల్ వరకు ఖచ్చితంగా మీరు చూసి తీరాల్సిందే. ఈ మోడల్ చూస్తే మోడల్ వైజ్ చెప్పాను కాబట్టి సో 7 through 14 వరకు పాయింట్స్ ఏవైతే ఉన్నా ఆ 7 పాయింట్స్ చూస్తే వెరీ 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 హెల్ప్ఫుల్ అవుతుంది. అది చూడండి ఈ సింగులర్ ప్లూరల్ క్లాస్కి అది చూడండి. ఓకే, అవన్నీ ఇప్పుడు చెప్తే టైం టేకింగ్ అవుతుంది, అవి చూసేయండి. ఓకే, ఈవినింగ్ క్లాస్. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే అవి చూస్తే సింగులర్ ప్లూరల్ పైన మీకు అవగాహన వచ్చింది, నౌన్ పైన అవగాహన వచ్చేసింది. ఇక నౌన్ నుంచి పోదు. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రొనౌన్. ప్రొనౌన్లో మనం ఐ కానీ ఉయ్ కానీ యూ కానీ అలాగే దే హీ సి ఇట్ ఇవి ఈ ప్రొనౌన్లు సబ్జెక్ట్ ప్రొనౌన్. ఇది సబ్జెక్ట్ రూపంలో వస్తే ఈ ప్రొనౌన్ అందరూ చేయగలుగుతారు. అంటే దీనికి ఆబ్జెక్ట్ రూపంలో వచ్చినా కూడా చేయగలుగుతారు. అలాగే సబ్జెక్టు ఎక్కడ పొసెసివ్ సబ్జెక్ట్ అంటాం, అలాగే పొసెసివ్ ఆబ్జెక్టివ్ అంటాం. సో పొసెసివ్ సబ్జెక్ట్ ఇక్కడ ఐ ఉంటే మీ, ఉయ్ ఉంటే అజ్, యూ ఉంటే యూ, దే ఉంటే దెమ్, హీ ఉంటే హిమ్, సి ఉంటే హెర్, ఇట్ ఉంటే ఇవి ఆబ్జెక్ట్. పొసెసివ్ సబ్జెక్ట్ ఐ ఉంటే మీ మైన్ అంటాం పొసెసివ్ ఆబ్జెక్ట్. సో ఇవి ప్రొనౌన్ అవుతుందా అడ్జెక్టివ్ అవుతుందా మనకి తెలుసు. రైట్, మరి ఈ పదాలతో వచ్చినటువంటి దీనిలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ చివరికి ఒకటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటంటే ఎస్ఈఎల్ఫ్ కలిపితే రిఫ్లెక్సివ్. మీ, ఐ, మీ, మై, మైన్. సో ఎలా రాస్తాం ఇక్కడ మై సెల్ఫ్. సో ది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అయితే ఇవి సింగులరా ప్లూరలా? అయితే ఇవి కూడా మనం తెలుసుకోవాలి ప్రొనౌన్లో. సో తెలుసుకున్న తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలైన పాయింట్ ఏంటంటే ప్రొనౌన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ప్రొనౌన్లో చూడండి మనం తెలుసుకోవాల్సింది రెసిప్రొకల్ ప్రొనౌన్. ఈ రెసిప్రొకల్ ప్రొనౌన్ సింగులరా ప్లూరలా? అలాగే డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఏమమ్మా డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, అలాగే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాల నుంచి వచ్చినటువంటి పదాలు ఏవైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై. రెసిప్రొకల్ ప్రొనౌన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అనే వర్డ్ తీసుకుంటాం. ఈచ్ అదర్. ఓకే ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఉంది. సో డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ దిస్, దట్, దీస్, దోస్, ఎవ్రీ, ఎవ్రీవన్.
సమ్ వన్, సంబడి, ఇంట్రోగేటివ్, ఇండెఫినిటివ్ ఇవన్నీ ఉన్నాయి కదా, హూ, వాట్, ఇటువంటి పదాలతో పాటు రిలేటివ్ పదాలు. ఈ పదాలు ఏవైతే అక్కడ కీవర్డ్ రూపంలో చెప్పడం జరిగింది చూసుకోండి ఒకసారి. ఈ ప్రొనౌన్లో మీరు చూసినామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వన్తో పాటు ఒక సెంటెన్స్, ఎవ్రీ వన్తో పాటు సెంటెన్స్ స్టార్ట్ అయింది. లేకపోతే ఈ సోదరుతో పాటు ఒక సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఓకే, ఎనీబడితో పాటు ఒక సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఇటువంటి పదాలతో పాటు నెయిదర్తో పాటు ఒక సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఓకే, నెయిదర్తో పాటు ఇవి చూసేటప్పుడు ఈ పదాలు ఎప్పుడైతే వచ్చేటప్పుడు అది సింగులర్ అవుతుందా లేదా ప్లూరల్ అవుతుందా అని మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఈ ఐడెంటిఫికేషన్ మీరు చేయగలిగారు అనుకోండి, మీకు క్వశ్చన్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏదని మీకు తెలిసిపోతుంది. ఇదే తెలుసుకోవాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఇవి తెలుసుకోవాలి. తర్వాత ఇవి ముఖ్యంగా తెలుసుకోవాలి. వీటితో పాటు ఈ పదాలను ఇచ్చేటప్పుడు మరి కొంచెం కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. ఎండ్తో పాటు, ఎండ్ కంజక్షన్ పదాలతో పాటు మనకి కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ చూడండి, ద చైర్మన్ అండ్ ద హెడ్ మాస్టర్, ఏడమా ద హెడ్ మాస్టర్ డేస్ attended the meeting of the school. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను, ఇంకొక స్టేట్మెంట్లో ఏం రాస్తున్నాను, ద చైర్మన్ అండ్ హెడ్ మాస్టర్ హెచ్ఎం, ఓకే, డేస్ అటెండెడ్ అంటాను. ద మీటింగ్, ఓకే, వాట్ ఆర్ ద స్టేట్మెంట్ ఇస్. ఇక్కడ ఆప్షన్లో మనకి ఏమి ఇస్తాడంటే హ్యావ్, హ్యాజ్, మూడోది ఈజ్, నాలుగోది వాజ్. ఎలా 4 ఆప్షన్ తనకి నచ్చినట్టే ఇస్తాడు. ఇప్పుడు మీరు గమనించాలి, ఎక్కడ మనం ఏం చూస్తున్నాము, ఎలాంటి సెంటెన్స్లో మనం గమనిస్తున్నాం ఏంటంటే, సార్ ఎక్కడ చైర్మన్ ఉంది, ఎక్కడ హెడ్ మాస్టర్ ఉంది అంటే ఇది ఒక నౌను, ఇది ఒక నౌను. మనం 1 2 కలపడం బాగొచ్చు కదా, అసలే మనం మేసల్ కింగ్. 1 + 1 = 2 చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉన్నాం. అంటే 2 వచ్చిందారు కాబట్టి ఇది ప్లూరల్. సో రైట్ ఎక్కడ హెడ్ మాస్టర్, వెరీ గుడ్. సో 1 ఆన్సర్ మీదే, రైట్. ఎందుకంటే ఇది సింగులర్, ఇది సింగులర్, ఇది సింగులర్ కాబట్టి ఇది ప్లూరల్, రైట్ ఆన్సర్. మళ్ళీ ఎక్కడికి వచ్చారు, ద చైర్మన్, ఎక్కడ చైర్మన్ ఉంది, ఎక్కడ ఒక హెడ్ మాస్టర్ ఉంది. మళ్ళీ 1 + 1 అంటే 2 కాబట్టి ఎక్కడ కూడా హ్యావ్ అనేసి ఎగ్జామ్లో రాసేస్తారు. ఎగ్జామ్ ఎలా రాశారు, సూపర్ సార్, చాలా ఈజీగా ఉంది పేపర్ సార్, మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతుంది సార్ అంటారు. కానీ నెక్స్ట్ డే మనం కీ పేపర్ చూసేటప్పుడు ఏమైంది, కీ పేపర్లో చాలా మిస్టేక్స్ కనిపించింది కాబట్టి ఇది చూస్తే తప్పు అన్న. అరే 2 నౌన్లు ఉండేటప్పుడు నేను ఎలా తప్పైంది, ఇది ప్రొనౌన్ కదా, 2 నౌన్లు ఉండేటప్పుడు ప్లూరల్ కదా, ఇది సింగులర్ ఎలా అయింది. సో ఇది తప్పు, కీలో కూడా తప్పు ఉందని మనం వాదిస్తాం. కాదు, కానీ ఎక్కడ మనం గమనించాల్సింది దా చైర్మన్ అని చెప్పారు, ఎక్కడ అండ్ హెడ్ మాస్టర్ అన్నారు. అంటే ఆ స్కూల్లో చైర్మన్ ఎవరో హెడ్ మాస్టర్ కూడా అత్తగాడే. సో చైర్మన్ ఎవరో హెడ్ మాస్టర్ కూడా అత్తగాడే కాబట్టి ద చైర్మన్ అండ్ హెడ్ మాస్టర్ అంటే ప్రయారిటీ ఆఫ్ ది సెంటెన్స్. దీన్ని ఈ వర్డ్ ఈ సెంటెన్స్లో దేని ప్రయారిటీ ఇచ్చాడు, సో హెచ్ఎం కంటే చైర్మన్ పెద్ద కదమ్మా. సో కాబట్టి చైర్మన్కి ప్రాధాన్యత ఇచ్చాడు, హెచ్ఎంకి ప్రాధాన్యత ఇవ్వలేదు. సో ఇక్కడ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి అప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ 2 పర్సన్స్ లేరు, పేర్లే 2, వ్యక్తి ఒకటే. ఇది గమనించాలి. సో కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఈజ్. ఇలాంటి నాలెడ్జ్ అనేది మనకి రావాలి. ఎప్పుడైతే ఇలాంటి నాలెడ్జ్ వస్తుందో మనకి ఈజీగా ఎగ్జామ్ హాల్లో మనం పర్ఫెక్ట్ ఆన్సర్ వేయగలదు. ఇది సింగులర్ ప్లూరల్ అనేసి అంటారు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే మరి ఏంటి కాదు, ఏ సబ్జెక్ట్ అక్కడ ఏంటుంది, వర్బ్ ఎక్కడ ఏంటుంది ఐడెంటిఫికేషన్ చేయాలి. ద వర్బ్ షుడ్ బి హెల్పింగ్ వర్బ్ కావచ్చు, లేదా వర్బ్ 1 2 3 కావచ్చు. సో ఇది మనం గమనించాలి. అయితే వర్బ్లో మీరు గమనించాలి, వర్బ్లో 1 మాత్రమే సింగులర్ ప్లూరల్గా మనం రాయగలుగుతాం. వర్బ్కి సింగులర్ వర్బ్ 2కి కానీ 3కి కానీ వర్బ్ 4 కానీ ఎప్పుడు వీటికి సింగులర్ అండ్ ప్లూరల్తో మనం రాయలేము కూడా.
సో వర్బ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనేసి ఉంది అనుకోండి, దీనికి ప్లేస్ అని రాసుకొని మనం రాయవచ్చు. లేదు అంటే సింగ్ అనే వర్డ్ ఉందనుకోండి, సింగ్కి ఇది వర్బ్ 1 కాబట్టి సింగ్స్ అని రాయవచ్చు. ఓకేనా? ఏదైనా ఒక వర్డ్ ఈట్ అనే వర్డ్ ఉందనుకో వర్బ్ 1, దీనికి మనం ఈట్స్ అని రాయవచ్చు. కానీ ఎప్పుడైతే ఏట్ వచ్చింది, సరే ఏట్ వచ్చింది కాబట్టి దీనికి నేను ఎస్ లేదా ఈఎస్ చేర్పించేస్తాను, వర్బ్ 1కి ప్లూరల్ దీనికి ప్లూరల్గా మారుస్తాను లేదా సింగులర్గా మారుస్తాను అంటే ఎక్కడ అవ్వదు. ఓన్లీ వర్బ్ 1కి మాత్రమే సింగులర్ ప్లూరల్ మనం రాయగలుగుతాము. ఎస్ ఉంటే సింగులర్, ఎస్ లేకపోతే ప్లూరల్. ఇది గుర్తుంచుకోవాలి, ఇదే పాయింట్. అయితే ముఖ్యంగా మనం ఏ క్రైటీరియాలో మనం తెలుసుకోవాలి, ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈవినింగ్లో మరి కొంచెం క్లియర్గా నేర్చుకుందాం. కొన్ని క్వశ్చన్ ఇప్పుడు నేర్పిస్తా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, చూడండి అమ్మా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్బ్స్ బెస్ట్ ఫిట్స్ ద సెంటెన్స్ గివెన్ బిలో అన్నారు. ఎయిదర్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ ది అసిస్టెంట్ డేస్ బీన్ హియర్ అనేసి అన్నారు. చూసారా మీరు, చూసారా? ఎయిదర్ ఆర్ వచ్చింది ఈ సెంటెన్స్లో, గమనించారా? ఎయిదర్ వచ్చింది, ఆర్ వచ్చింది. రెండుటిని మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేశారు కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయాలి. సో చూడండి ఇక్కడ ఎయిదర్ ద ఎగ్జిక్యూటివ్, చూడండి ఎయిదర్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ ద అసిస్టెంట్స్ అని చెప్పారు. ఇతను లేకపోతే అతను కదా. సో ఎయిదర్ అని మెన్షన్ చేసేటప్పుడు ఆర్ అని మెన్షన్ చేసిన ఈయనకి పర్టికులరిటీ, ఈయనకి లేదా ఆయనకి లేకపోతే ఇతగటి పర్టికులరిటీ. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికే చెప్పారు కానీ ఇద్దరిని కలిపి చెప్పలే. ఇద్దరిని కలిపి చెప్పుంటే ప్లూరల్ అయ్యాను, ఇద్దరిలో ఎవరైనా ఒక్కరే. సో కాబట్టి ఇక్కడ మనం చూడండి తర్వాత ఇంకోటి స్టేట్మెంట్లో క్లూ ఉంది ఏంటంటే బీన్ వచ్చేటప్పుడు ఏ ఫామ్ రావాలి? హ్యావ్ ఫామ్స్ రావాలి. హ్యావ్లో ఏంటి వస్తుందేమా? హ్యాజ్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, అలాగే హ్యాడ్ వస్తుంది. మరి స్టేట్మెంట్లో ఇక్కడ ఏంటి ఉంది? హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది, వాజ్ రాదు, వర్ రాదు. ఇక్కడ హ్యావ్ అని రావాలి, హ్యాజ్ అని రావాలి. సో ఇది మనం గమనించాలి. సో ఇప్పుడు పర్టికులర్ దేనికి ఇచ్చారు? సో దేనికి లేదు కాబట్టి ఒక పర్సన్ కాబట్టి హ్యాస్ బీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎవ్రీ ఇంజనీర్ అండ్ ఎవ్రీ డాక్టర్ అని చెప్పారు. సో ప్రతి ఒక్క, ఎక్కడ నౌన్ ఉంది, ఎక్కడ కూడా నౌన్ ఉంది, కానీ దాని బిఫోర్ చూసారు ఎవ్రీ అని వర్డ్ ఇచ్చాడు. సో కాబట్టి దీన్ని బట్టి మనకి అర్థం ప్రతి ఒక్కరు కదా. సో ద వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ ఏ సింగులర్ కదమ్మా, ద వర్డ్ ఇండికేటెడ్ ఏ సింగులర్. ఇది మనం గమనించాలి. బట్ అక్కడ ఎండ్ ఉంది కదా సార్, దీన్ని బట్టి నేను వెళ్తాను ఆన్సర్కి అంటే దిస్ ఈజ్ ద రాంగ్. ఎప్పుడైతే ఇటువంటి వర్డ్ వస్తుందో ఇక్కడ డాక్టర్, చూడండి ఇంజనీర్ అండ్ డాక్టర్ అని మెన్షన్ చేస్తుంటే దెన్ ద వర్డ్ షుడ్ బి ఏ ప్లూరల్. అలా మెన్షన్ చేయలే, ఎవ్రీ అని మెన్షన్ చేశారు కాబట్టి దాన్ని మనం ప్రయారిటీ ఇవ్వాలి. సో రైట్. సో కాబట్టి ఇది సింగులర్ అవుతుంది. హ్యావ్ బీన్ ప్లూరల్, ఆర్ ప్లూరల్, వర్ ప్లూరల్. సో వాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా మనం ఆన్సర్ చేయవచ్చు ఇటువంటి దానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ది సెంటెన్స్ అని చెప్పారు. కోయిల్ అండ్ ఆయిల్ డేస్ కన్సిడర్డ్ టు బి నాన్ రెన్యువల్ రిసోర్స్ హ్యాస్ బీన్, వాజ్, ఈజ్, ఆర్ అని చెప్పారు. చూడండి కోయిల్, ఇప్పుడు ఇందాక చెప్పాము కదా కోయిల్ అండ్ ఆయిల్, ఈ రెండు కూడా నౌను. 1+1 మీ ఫార్ములే 2 కాబట్టి సో ద వర్డ్ ఈజ్ ఎ ప్లూరల్. ఎక్కడ హ్యాస్ బీన్ సింగులర్, వాజ్ సింగులర్, ఈజ్ సింగులర్, రైట్ ఆన్సర్ ప్లూరల్, ఆర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం ఈజీగా చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది ప్రాపర్ వర్బ్ ఫార్మ్ అని చెప్పారు. ద కంటెంట్ ఆఫ్ ది పేపర్స్, ఆఫ్ ది పర్పస్, ద కంటెంట్ ఆఫ్ ది పేపర్, సూపర్ క్వశ్చన్. ఆఫ్ ది పేపర్స్, సో ఆఫ్ ది పేపర్స్ అని చెప్పారు. ద వర్డ్ ఈజ్ ద ప్లూరల్ కదా. దీన్ని బట్టి మనం కానీ ఆన్సర్ వెళ్తే తప్పు అవుతుంది, దీన్ని బట్టి మనం ఆన్సర్కి వెళ్తే తప్పు అవుతుంది. ద కంటెంట్ ఆఫ్ ది పేపర్, పేపర్లో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడే, ఎక్కడ సబ్జెక్ట్ ఇది అది కాదు కదా. సబ్జెక్ట్ మనం ఐడెంటిఫై అయ్యాలి. సబ్జెక్ట్ ఏంటి ఉంది, ఇది సింగులరా ప్లూరలా? సింగులర్ ఉంది కాబట్టి ఇవన్నీ ప్లూరలే కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ సింగులర్, వాజ్. ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. పర్టికులర్గా సబ్జెక్ట్ పేపర్స్లో కంటెంట్ గురించి మాట్లాడేది, ఆ కంటెంట్ ఏమో సింగులర్ ఉంది. ఇలా ఐడెంటిఫై చేస్తే చాలా మనకి ఈజీగా వస్తుంది. సో దిస్ ఇస్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అయితే కామన్ ఎర్రర్ ఉంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈవినింగ్ సెషన్లో మనం వాటి గురించి చెప్తాం కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్ అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి హంబల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి అని చెప్పడం జరిగింది. సో మనకు ఎగ్జామ్ డేట్
ప్రతిరోజు ఒక పర్టికులర్ టాపిక్ గురించి దాని గురించి డీటెయిల్ అనలైజ్ చేయడము, ఈవినింగ్ సెషన్లో దాని గురించి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే రానున్న రోజుల్లో ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయవచ్చు, బిట్ మిస్ అవుతుంది. ఎందుకంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్ క్వశ్చన్స్ నేను ఇక్కడ మీకు ఎగ్జామ్లో పెడుతున్నాను కాబట్టి. తర్వాత ఇలా ఓన్లీ ఒకే ఒక అడ్డా పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అనేది చేయడం జరుగుతుంది. ఇంత ఇన్నోవేటివ్ మెథడ్లో చేసినటువంటి మొట్టమొదటి ఛానల్ ఏమైనా ఉందంటే పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా, పిఆర్ అకాడమీ. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ టెన్స్ చదువుతున్నారు అంటే టెన్స్ అలా చదివేసి వెళ్ళిపోతున్నారు, కానీ టెన్స్లో ఎన్ని మోడల్ రూపంలో క్వశ్చన్స్ వస్తున్నాయి అది స్టూడెంట్కి తెలియదు. సో కాబట్టి దాంట్లో ఎన్ని మోడల్స్ వస్తున్నాయి, దాదాపు 7-8 మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయి టెన్స్ ఒక పార్ట్ నుంచి. అందరూ తెలుసు ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మోడల్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు, లేదా కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇంకా ఈ కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈ 3 తప్ప ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ అన్ని ప్రిపేర్ అయితే ప్రతి ఒక్క పర్సన్కి ఈజీగా మార్క్స్ వస్తాయి. అదే తరహాలో నేను ఇక్కడ రోజు డైలీ మనం అదే తరహాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అదే తరహాలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ఫుల్ అవుతుంది. దయచేసి వీడియోని కొంతమందికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు కోర్స్ ఎవరైతే పర్చేస్ చేయలేదో కోర్స్ పర్చేస్ చేసుకుని ప్రతి ఒక్క పర్సన్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.